రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారని కొడాలి నాని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమైన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని పక్క రాష్ట్రాల సీఎంలను పట్టించుకునేంత సమయం తమకు లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమని అన్నారు. అయినా రేవంత్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేయాలి, ఎందుకు కలవాలంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్కు తొంటి ఎముక విరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించారని కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డికి కూడా తొంటి ఎముక విరిగిందా అంటూ సెటార్ వేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా సోనియా గాంధీని, రాహుల్ను కలుస్తామని, అప్పుడు ఆయనే అపాయింట్మెంట్ ఇస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి సుప్రీం ఏం కాదని, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమందని తెలిపారు. వాళ్ళు తీసేస్తే ఆ పదవి ఉండదని మీడియాతో నాని చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో చంద్రబాబును గెలిపించాలని హైకమాండ్ ఆదేశిస్తే చచ్చినట్టు చేయాల్సిందేనని కొడాలి నాని తెలిపారు. ఏపీలో రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ ఉంటే ముఖ్యమంత్రి పదవి వదిలేసి ఇక్కడి కాంగ్రెస్కు ప్రెసిడెంట్ కావాలని హితో పలికారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూడరని నాని తెలిపారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వలేదని మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ షర్మిలకు మద్దతు ఎందుకంటూ మాట దాటేశారు. సార్, రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. ఫోన్ చేసి విషెస్ చేయలేదు. ట్విట్టర్లో పెట్టాడు కమ్మా, బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. పర్సనల్ కాల్ చేయలేదు, కటసి కదా, కటసి కోసం కూడా కాల్, మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంతా చేశారు, అవన్నీ కూడా నాకు తెలుసు అని కూడా అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు, దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్ లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి, ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటి ఇరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటి ఏమి ఇరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటాకి. రాజశేఖర రెడ్డికి సంబంధించి రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం. రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి సుప్రీమా? వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు, ఏం దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. కౌంటింగ్ టప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చదువుతాడు. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రమో, మా రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ లోనే మేము ఉంటాము. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం? వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000, 50,000 ఓట్లు వచ్చినాయి. అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీ రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడకూడదు.